సో గైజ్ మొత్తానికి మాల్ రోడ్ వచ్చేసాం. మాల్ రోడ్ గాలి వస్తుంది అసలు బాగా ఫుల్ గాలి వస్తుంది. చలి పడుతుంది అసలు మామూలుగా లేదు. వామ్మో ఫుల్ చలి, మొత్తం డార్క్గా ఉంది ఇక్కడ. సో మనం ప్రస్తుతానికి హెరిటేజ్ మార్కెట్ కసౌలీకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్లో ఉండి 130 రూపీస్ పార్కింగ్ ఫీజు కట్టి బండి పార్కింగ్లో పెట్టి ఇప్పుడు వస్తున్నాం అనమాట. సో జనరల్గా అయితే పగలే రావాలి, కానీ మనం నైట్ వచ్చేసాం. కొంచెం ఇదే ఎదురుగా కనపడేది హెరిటేజ్ మార్కెట్ అంట. బాగానే ఉన్నారు జనం, చూపిస్తాను మీకు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూపిస్తాను. కొంచెం కోతులు ఉన్నాయి, మధ్య మధ్యలో స్టాప్ చేయాల్సి వస్తుంది వీడియో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. సో జనం చూడండి ఎలా ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనం. సో ముందుకు వెళ్ళిపోదాం. సో ఇది కసౌలీ క్రాఫ్ట్స్ అని ఫస్ట్ షాపు. ఇక్కడ క్రాఫ్ట్ ఐటమ్స్ అవి దొరుకుతాయి. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ అన్నీ తినడానికి ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు మోమోస్, సిడ్డు అని ఒకటి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. మనకి తెలియదు మన టేస్ట్ ఎలా ఉంటుందో. సో ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఒకసారి మనం చూసుకొని ట్రై చేద్దాం. సో లోపలైతే షూట్ చేయొద్దన్నారు, సో అందుకని నేను బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి ఇవి యాక్సెసరీస్ అవి ఉన్నాయి ఇక్కడ, బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. జనం బాగానే ఉన్నారు. మండే 26 జనవరి అయినా కూడా. ఇది చూడండి, సాక్స్లు, వింటర్ స్టఫ్ అంతా దొరుకుతుంది ఇక్కడ. ఇది చూడండి, ఇది మనకి హిమాచల్ స్పెషల్ సాక్స్లు అండ్ టోపీలు బాగుంటాయి లేడీస్కి, చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి అన్నీ. मैं कॉफी पी लेता बट यहाँ पे షాల్స్ అవి ఉంటాయి ఇక్కడ. షాల్స్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తక్కువ రేట్లో కూడా ఉంటాయి, ఎక్కువ రేట్లో ఉండవు. 200, 250, 300లో వచ్చేస్తాయి. సో ఇది కెఫేస్ ఉన్నాయి ఇక్కడ. షాల్స్ చూడండి, స్టోల్స్ చూడండి, లేడీస్ కోసం చాలా వరకు ఉంటాయి ఇక్కడ. ఇవి కూడా బట్టల కొట్లు. ఇక క్యాఫేస్ ఇదే ఉన్నాయి మోస్ట్లీ. మాల్ రోడ్ అంటే ఇదే. ఇంకా హెరిటేజ్ మార్కెట్ చాలా ఫేమస్. సో హెరిటేజ్ మార్కెట్లోనే మనం తిరుగుతున్నాం. ఫ్రూట్ బర్ఫీ అంట, ఇంకా బాగా ఫేమస్ అనుకుంటా. మనం అంతగా స్వీట్లు తినాం కాబట్టి మనం తీసుకోవట్లేదు. అంతా మోస్ట్లీ వెజిటేరియనే ఇక్కడ, నాన్ వెజ్ కొంచెం తక్కువ. చిన్నపిల్లలకి బొమ్మలు అని అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓల్డ్ టౌన్ క్యాఫే రెస్టారెంట్ అని ఉంది. అక్కడే జనం ఉన్నారు ఫుల్గా బ్యాక్ సైడ్. సరే అయితే ఇదే మార్కెట్, మరి నెక్స్ట్ టైం ఉందో చూద్దాం. సో ఈ పక్కన క్యాఫే ఉంటే వచ్చాము. ఇక్కడ మంచి మంచి సెలబ్రిటీస్ వచ్చి ఉన్నారు. గుర్ప్రీత్ బుగ్గి ఇక్కడ, ఆయన పెద్ద పంజాబీ యాక్టర్.
ఈయన పంజాబీ యాక్టరే. ఈయన రాజామురా, చాలామందికి ఇందిరా సినిమాలో పెద్ద విలన్గా చేశాడు ఈయన. ఇంకా హాకీ కెప్టెన్ అంట ఈయన. జుబీన్ నౌటియాల్ చాలా ఫేమస్ సింగర్. అండ్ ఈయన ఎవరో గుర్తు రావట్లేదు నాకు. ఈమె తులసి కుమార్, మన గుల్షన్ కుమార్ కూతురు అనుకుంటా, సింగర్. ఈవిడేమో సిమ్రన్ అంట, ఉదారియా, ఈషా మాల్వియా. సో ఇక్కడ కూర్చున్నాం. మోమోస్ ఆర్డర్ ఇచ్చాం ఇప్పుడే. మోమోస్ కోసం వెయిట్ చేస్తున్నాం, వచ్చాక చూపిస్తాను. ఇప్పుడే మోమోస్ వచ్చినాయి. ఇవేమో మటన్ మోమోస్, ఇవేమో చికెన్ మోమోస్. బాగానే ఉన్నాయి, కాకపోతే దీని లేయర్ వచ్చేసి బాగా లావుగా ఉంది. లోపల ఫిల్లింగ్ టేస్ట్ బాగానే ఉంది. సో ట్రై చేయొచ్చు. ఇది మాచో డాడీ అనే ప్లేస్, బాగుంది. సో గైస్ ఇప్పుడు టీ తీసుకున్నాం వేడివేడిగా, ప్లస్ జిలేబీ తీసుకున్నాము. ప్లేస్ మంచి ఫేమస్ అంట ఇక్కడ, నరీందర్ స్వీట్స్ అని. చాలా బాగుంది. సో చూపిస్తాను మీకు ఇప్పుడు. టీ చాలా వెరైటీగా ఉంది. ఇందులో రోజ్ పెటల్స్ అండ్ డ్రై ఫ్రూట్ లాగా వేసాడు, చాలా బాగుంది టేస్ట్. ప్లస్ ఇప్పుడే జిలేబీ కూడా తీసుకున్నాం, బాగుంది. ఇదే నరీందర్ స్వీట్స్, ఇక్కడే తీసుకున్నాను నేను ఈ టీ. చాలా బాగుంది. ఇక్కడ వేడివేడిగా జిలేబీలు వేస్తున్నాడు, సమోసాలు ఉన్నాయి చోలేతో పాటు. కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి మీరు. చూడండి, మార్కెట్ స్లోగా జనం ఇంటికి వెళ్ళిపోతున్నారు. చలి బాగా పెరిగిపోయింది. గాలి చూడండి ఎలా వేస్తుందో, పైన చూస్తున్నారా, విపరీతంగా ఉంది. మౌంటైన్ మీద గాలి వేస్తే ఇంకా చలి ఉంటుంది, డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో గైస్ మొత్తానికి హెరిటేజ్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ ఈరోజు నైట్ చాలా గాలి వేస్తుంది, అసలు మామూలుగా లేదు ఇక్కడ. భలే చలిగా ఉంది, చూస్తున్నారు కదా మీరు, భలే చలిగా ఉంది ఇక్కడ. వేడివేడిగా మోమోస్ అవి వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా, ఇక్కడ బయట కూడా కొన్ని కొట్లు ఉన్నాయి, మంచిగా టీ అని మోమోస్ అమ్ముతున్నారు ఇక్కడ. చలికివే అన్నీ. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది. సో ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బెల్ ఐకన్ తప్పకుండా నొక్కండి, మీకు నా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ. ఆల్ రైట్ గైజ్, డిన్నర్కి వచ్చాము ఇక్కడ బాబాస్ వెజ్ అండ్ నాన్ వెజ్లోకి. అండ్ బయటికి వచ్చాము రెస్టారెంట్ నుంచి. అసలు సడన్గా చూడండి ఎలా అయిపోయిందో, పొగలు వచ్చేస్తుంది అసలు. చూడండి అది చూడండి, అసలు ఫుల్ పొగలు, మామూలు పొగలు కాదు, అది మొత్తం ఫాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా సడన్గా ఇప్పుడే ఇందాకంతా క్లియర్గానే ఉంది, సడన్గా ఏంటో మరి ఫాగ్ ఏమన్నా మంచు ఏమన్నా పడిద్దేమో నాకు డౌట్గా ఉంది. హోప్ఫుల్లీ రేపు క్లియర్గా ఉంటే మార్నింగ్ మేము బయలుదేరుతాం ఢిల్లీకి. చాలా అద్భుతంగా ఉంది ఇది చూస్తుంటే. సో గైస్ మొత్తానికి హెరిటేజ్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ ఈరోజు నైట్ చాలా గాలి వేస్తుంది, అసలు మామూలుగా లేదు ఇక్కడ. భలే చలిగా ఉంది, చూస్తున్నారు కదా మీరు, భలే చలిగా ఉంది ఇక్కడ. వేడివేడిగా మోమోస్ అవి వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా, ఇక్కడ బయట కూడా కొన్ని కొట్లు ఉన్నాయి, మంచిగా టీ అని మోమోస్ అమ్ముతున్నారు ఇక్కడ. చలికివే అన్నీ. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది. సో ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బెల్ ఐకన్ తప్పకుండా నొక్కండి, మీకు నా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.